హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా 10 కేజీలు చికెన్కి కేజీ ఆయిల్ పడుతుందండి. చికెన్ కాబట్టి, నీచుకూరలు కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఇలా వేడెక్కినటువంటి ఆయిల్లో కోసి పెట్టుకున్న కేజీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన ఉల్లిపాయలో ఇక్కడ 300 గ్రాములు అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది వేసుకొని అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. అలా వేపుకుంటేనే చికెన్కి టేస్ట్ అనేది వస్తుంది. పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుంది మనకి అనుకుంటే, ఇక్కడ అల్లంలో నుంచి వాటర్ సపరేట్ అవుతుంది, ఆయిల్ పైకి తేలుతుందండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేగినటువంటి అల్లం పేస్ట్లో కడిగి పెట్టుకున్న 10 కేజీ చికెను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ అల్లం పేస్ట్ అనేది ముక్కకి పట్టాలండి. శుభ్రంగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి చికెన్లో ఇప్పుడు ఒక 2 స్పూన్లు పసుపు వేసుకొని, ఇందులో 10 కేజీ చికెన్కి 100 గ్రాములు కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు చికెన్కి మంచిగా పడుతుందండి. ఈ పసుపు కల్లుప్పు వేసుకొని ఇది ముక్కలకి పట్టుకునేంత వరకు పసుపు కూడా ఎక్కడ ముక్క తెల్లగా లేకుండా నీట్గా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నటువంటి ఈ చికెన్లో నుండి వాటరు వదులుతుంది. ఈ చికెను వాటరు వదిలిన తర్వాత చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసిందండి. ఇలా బయటకు వచ్చినటువంటి ఈ చికెన్లో నుంచి మనం వాటర్ అంతా వచ్చేసిన తర్వాత ఇందులో 1 కేజీ కోసి పెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకోవాలండి. ఈ టమాటాలో ఉన్నటువంటి పులుపు అనేది చికెన్కి మరి గట్టిదనాన్ని ఇస్తుందండి. ఇలా ఈ టమాటా కూడా చికెన్లో కలిసిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికినటువంటి చికెన్లో నుంచి ఆ వాటర్ అనేది మొత్తం టమాటాలో ఉన్న వాటర్ కూడా సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత మనం ఈ ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి. ముక్క ఉడికిందనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, ముక్కని తీసుకొని మనం చూడాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ ముక్క అనేది తీసుకొని ముక్కను అలా విరిస్తే విరగాలండి. విరిగినట్టు ముక్క తెల్లగా ఉంటే, రక్తం లేకుండా తెల్లగా అయితే ముక్క ఉడికినట్టండి. అలా ఉడికినటువంటి ఈ కూరలో నుంచి మనం ఇక్కడ నేను 300 గ్రాములు మ్యాంగో కారం తీసుకుంటున్నానండి. మీకు కారం కావాలనుకుంటే మీకు అనుకుంటున్నటువంటి కారాన్ని వేసుకోండి. ఇలా కారం వేసుకొని ఈ ముక్కలకి కారం పట్టేలాగా నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాములు ధనియాల పొడి తీసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకొని ఇది కూడా ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ జీడిపప్పు వేపుకొని నానబెట్టి మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్నటువంటి ఆ గ్రేవీని ఇందులో కలుపుకుంటాను. నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఇదిగోండి, ఇందులో వేసుకుంటున్నానండి. ఇందులో వేసుకొని నీట్గా ఇది కూడా ఈ చికెన్లో కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఈ జీడిపప్పు పేస్ట్ చికెన్లో కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత గ్రేవీ అనేది బాగా వస్తుంది. కూరకి ఈ గ్రేవీ అనేది టేస్ట్ బాగా ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో హోమ్మేడ్ గరం మసాలాను మనం దీంట్లో వేసుకోవాలండి. ఈ హోమ్మేడ్ గరం మసాలా నేను తీసుకున్నటువంటి చికెన్కి 10 కేజీల చికెన్కి 10 గ్రాములు గరం మసాలా పడుతుంది. ఇది వేసుకొని కొత్తిమీర పుదీనా చల్లుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కూరలోంచి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకొని తింటే బిర్యానీలో కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ బాగుంటుందండి ఈ కర్రీ. ఇలా తిన్న తర్వాత మీరే కామెంట్ చేయండి.